నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో పబ్బులేటి సోని ప్రత్యూష అనే యువతి అనాథగా నటించి నాగన్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులను మోసం చేసిన ఘటన సంచలనంగా మారింది. తాను అనాథరని, తన బ్యాంకు ఖాతాలో 10 లక్షల నగదు ఉందని, ఆ డబ్బును వారి ఖాతాలోనికి ట్రాన్స్ఫర్ చేస్తానని, మీరు విత్డ్రా చేసి సహాయం చేయాలని నమ్మించి స్థానికంగా తనకు ఎవరూ పరిచయం లేరని చెప్పి వారి ఖాతా వివరాలు, ఏటీఎం కార్డ్, పిన్ నంబర్, సిమ్ కార్డ్ అన్ని తీసుకుంది. అదే రాత్రి వారి ఇంట్లో ఉండి ఉదయం వారికి చెప్పకుండా వెళ్లిపోయిన ప్రత్యూష అనంతరం వారి ఖాతా నుండి ఐరెండ్ల నరేష్ అనే వ్యక్తి సహకారంతో 7,49,500 రూపాయలు కాజేసింది. ఈ విషయం గ్రహించిన శ్రీనివాస్ దంపతులు బోధన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి సోని ప్రత్యూషను అరెస్టు చేశారు. ఆమె నుంచి 3.8 లక్షల రూపాయల నగదు, 2 ఐఫోన్లు, ఒక ఓపో ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బోధన్ సీఏ వెంకట నారాయణ మీడియాతో తెలిపిన ప్రకారం సోనియా ప్రత్యూషపై గతంలోనూ నిజామాబాద్, నందిగామ, మాదాపూర్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు, మోసాలు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రజలు అపరిచితుల మాటలు నమ్మి తమ వ్యక్తిగత డేటాను పంచుకోవద్దని, ఫైనాన్షియల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 30 మే 2025న నాగన్పల్లికి చెందినటువంటి శ్రీనివాస్ దంపతులు వారి యొక్క బ్యాంకు లావాదేవీల గురించి బోధనపట్నంలోని యూనియన్ బ్యాంకు రాగా అక్కడ సోని ప్రత్యూష అనేటువంటి అపరిచితురాలు నరేష్ అనే వ్యక్తితో పరిచయమై ఆ పరిచయం ద్వారా సోని ప్రత్యూష ఈ శ్రీనివాస్ వారి అకౌంట్లో 10 లక్షలు అమౌంట్ ఉన్నదని తెలుసుకొని వారితో ఆ అమౌంట్ ఏ విధంగానైనా కాజేయాలని చెప్పేసి ఉద్దేశంతో వారితో పరిచయం పెంచుకొని నా అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి, మీ అకౌంట్లో డ్రా చేస్తాను, నన్ను రేపు పొద్దున్నే తీసుకుంటానని వాళ్ళని మోసగించి నాకు ఇక్కడ ఎవరూ లేరు, నేను మీతో పాటు మీ ఇంటికి వచ్చేసి ఉంటే రేపు మార్నింగ్ ఉదయం పూట నేను డ్రా చేసుకొని తీసుకొని పోతానని చెప్పేసి వాళ్ళని నమ్మించి వారితో పాటు తను నాగన్పల్లికి వెళ్ళి నాగన్పల్లిలో తన సిమ్ పనిచేస్తలేదని చెప్పి మాయమాటలు చెప్పి ఆ సిమ్ము ఈ అకౌంట్ హోల్డర్ ఉన్నటువంటి సిమ్ము తీసుకొని ఆమె ఫోన్లో వేసుకొని అదేవిధంగా అకౌంట్కు సంబంధించినటువంటి మీ అకౌంట్లో అమౌంట్ వచ్చినాయా రాలేదా అని చూద్దామని తెలుసుకోవడానికి వారి యొక్క ఏటీఎం పిన్ నెంబర్ కూడా తీసుకొని ఆమె 7,49,500 రూపీస్ వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ అపరిచితురాలైనటువంటి వ్యక్తి వీళ్ళని మోసం చేసి శ్రీనివాస్ అకౌంట్ నుంచి ఈమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. దీన్ని తెలుసుకొని కంప్లైంట్ పార్టీ తెలుసుకొని మాకు కంప్లైంట్ ఇవ్వగా దీని మీద కేసు రిజిస్టర్ చేసి సోని ప్రత్యూషను పట్టుకొని ఆమె దగ్గర నుంచి 3,80,000 రికవరీ చేసి అదేవిధంగా ఒక ఐఫోన్ కొనడం జరిగింది, ఐఫోన్ రికవరీ చేయడం జరిగింది. తనతో పాటు ఉన్నటువంటి 2 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సోని ప్రత్యూషపై ఇదివరకు 3 పోలీస్ స్టేషన్లో నిజామాబాద్, 3 టౌన్, మాదాపూర్, నందిపేట, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి ఆమె జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రజలకు మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రజలు బ్యాంకుకు డబ్బులు తీసుకోవడానికి లేదా వేయడానికి వెళ్ళినప్పుడు అపరిచిత వ్యక్తులతో ఎలాంటి వోచర్స్ వాళ్ళు రాయించుకోకూడదు. అపరిచిత వ్యక్తులతో బ్యాంకులో ఏటీఎం కార్డు వివరాలు మరియు పిన్ వివరాలు తెలుపకూడదు. గుర్తు తెలియని వారి పట్ల బ్యాంకు మరియు ఏటీఎం సెంటర్లలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకుల్లో గుర్తు తెలియని వ్యక్తి చేత డబ్బులు లెక్కించడానికి ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అపరిచిత వ్యక్తులు ఎవరితో కూడా బ్యాంకు సంబంధించిన లావాదేవీలు మాట్లాడటం కానీ వారికి ఏటీఎం సంబంధించిన వివరాలు తెలపడం కానీ చేయొద్దని చెప్పేసి మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి.